ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘము అను క్రీస్తు శరీరములోనికి పాలిభాగస్థులముగా అనేక ప్రాంతాలలో, అనేక పరిస్థితులలో, అనేక స్థితిగతులలో ఉన్నటువంటి మనల్ని వేర్పరిచి, అంటే ప్రత్యేకపరిచి, మనల్ని పక్కకి తప్పించి వేరు చేసి లోకంలో ఉన్న మనల్ని తీసుకొచ్చి దేవుని మార్గాలలో, అనగా క్రీస్తు యొక్క మార్గంలో నిలబెట్టిన దేవాది దేవునికి మనము రుణస్థులము. ఆ పరిస్థితికి దేవుడు ఎందుకు సంకల్పించారు అని ఆలోచిస్తే ఒక అమూల్యమైన సంగతి ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా వినండి. లోకంలో ఉన్నటువంటి మనుషులు, ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఆ మనుష్యులలో నుండి వేరు పడిన సంఘం. లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చాలా సూటిగా, లోకములో నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకుంటుని. మరి ప్రత్యేకపరుచుకున్న మనం, మీరు లోకమునకు వేరుగా అన్న పదప్రయోగాలు చాలా సందర్భాల్లో గ్రంథంలో చేయబడ్డం కూడా మనం చూసాం. లోకమునకు నేను వేరా అని నేను ఆలోచించుకుంటే, నేను లోక సంబంధిని కాదు, సంఘమునకు చెందిన వాడను, సంఘమునకు చెందిన దానను గనుక నేను లోకమునకు వేరై ఉన్నాను. లోకంలో నుండి వేరుగా, లోకంలో నుండి ప్రత్యేకింపబడి నేను ఇక్కడ స్థిరపరచబడ్డాను దేవుని కృప వలన, దేవుని దయ వలన అనే విషయాన్ని మనం ఎప్పుడూ స్మరణకు తెచ్చుకుంటూనే ఉంటాం, మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాం. ఈ లోకంలో నుండి వేరుపరచబడటం అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, అసలు ఏంటి లోకానికి మనకి తేడా, వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడి నుంచి అనగా సంఘములో నుండి ఆరాధన పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రజల్లో మీరు కలిసిపోయినప్పుడు, ఈ సమాజంలో మీరు కలిసిపోయినప్పుడు, అక్కడ మిమ్మల్ని సంఘముగా గుర్తించగలిగేటువంటి స్థితి ఉందా ఏ మనిషికైనా అంటే లేదు. ఏ మానవుడు కూడా మీ రూపాన్ని చూసి ఇతడు సంఘ సభ్యుడు, క్రీస్తువాడు, క్రీస్తు యొక్క సంఘమునకు చెందినవాడు, క్రీస్తు ద్వారా నూతన జన్మ పొందిన స్త్రీ పురుషుడు అని చెప్పగలిగే వీల్లేదు. మీరు ఎక్కడున్నంత వరకు సంఘమునకు, సంఘ సభ్యత్వానికి ఏర్పాటు చేయబడినటువంటి పిల్లలే. కానీ ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే మీరు అవుట్ సైడ్ వెళ్ళిపోతారో, సమాజంలో మీరు మళ్ళీ కలిసిపోతారో, అక్కడ మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఏమీ లేదు, ఎవరో మిమ్మల్ని గుర్తుపట్టలేరు. కానీ దేవుడు గుర్తుపడతాడు. ఎలా గుర్తుపడతాడు అని అంటే, గ్రంథంలో చాలా విలువైన విషయం రాయబడింది సంఘానికి సంబంధించి. చాలామంది యొక్క హృదయంలో సంఘం అంటే చాలా చులకన స్వభావం ఉండుండొచ్చు. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే సంఘం ఎంత గొప్పదో, సంఘానికి ఉన్న ప్రాశస్త్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. చులకన స్వభావం అసలు రాదు. అసలు సంఘములో ఉండడం, సంఘములో వేరుపారడం, సంఘములో స్థిరపడటం, సంఘంలో ఒక ప్రత్యేకత కలిగి ఉండటం, నేను క్రీస్తు సంఘమునకు, అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు చెందినవాడను, చెందిన దానను అని చెప్పుకోవడం, ఈ విషయం సామాన్యమైంది కాదు. ఎంత గొప్పది అని అంటే, భూమి మీద ఉన్నంత వరకు మనకు ఆ విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైతే మంచిది. కాబట్టి మీకు ఈ ప్రసంగం ప్రత్యక్షంగా మనకు తెలియాలి అంటే భూమిని విడిచిపెట్టాలి. ప్రత్యక్షంగా మనం రుచి చూస్తాం, అనుభవాలలోనికి తెచ్చుకుంటాం. ఇక్కడున్నంత వరకు వాక్యం ద్వారా వాటిని నేర్చుకుని అనుభవాల్లోనికి తెచ్చుకుంటాం. సో ఇక్కడ ఉండగానే మీరు దాన్ని వాక్యం ద్వారా నేర్చుకుని అనుభవాల్లోనికి తెచ్చుకోవాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. యేసుక్రీస్తు ప్రభు వారి డైరెక్ట్ స్టేట్మెంట్, ఆయన నేరుగా మాట్లాడినటువంటి మాట ఒకటి మనం గ్రంథంలో నుండి చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు జాగ్రత్తగా చూడాలా. అప్పుడు యేసు సీమోను భార్యనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను అన్నాడు. భూమి మీద కనబడుతున్న పేతురు అనేటువంటి ఒక అపోస్తలుడితో మాట్లాడుతూ, దేవాది దేవుడు పేతురు అనే అపోస్తలుడితో మాట్లాడుతూ, అపోస్తలులలో ఒకడైన పేతురు గారితో మాట్లాడుతూ, పేతురు గారితో అంటున్నాడు,
నాయనా నీకు నేను పరలోక రాజ్యపు తాళపు చెవులు అప్పగిస్తున్నాను. పాతాళ లోక ద్వారములను సంఘము వలన ఈ సంఘము కట్టబడటం వలన ఈ సంఘము ముందు పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెబుతున్నాను అన్నాడు. అంటే పాతాళ లోక ద్వారాలు అనే మరో లోకపు సంగతిని గూర్చి భూమి మీద ఉన్న తన శిష్యుడైన అపోస్తలులలో ఒకడైన పేతురు గారికి తెలియజేస్తూ, ఈ సంఘము ఎదుట ఆ లోక ద్వారాలు నిలవలేవు, ఈ తాళపు చెవులు నీకిస్తున్నాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ఇంత స్పష్టంగా ఇంత బలంగా నొక్కి చెబుతున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సంఘము అన్న పదమే ఇంత గొప్పదైతే, ఈ సంఘము అన్న పదానికే ఇంత శక్తి ఉంటే, ఈ సంఘము అనగానే ఇంత ఉన్నతమైనదైతే, ఈ లోకంలో ఉండి ఇంకో లోకంలో ఉన్నదాన్ని డిసైడ్ చేయడం ఏంటి? ఈ లోకంలో ఉండి ఇంకో లోకం యొక్క ద్వారాలు దీని ఎదుట నిలువజాలవు అని చెప్పడం ఏంటి అని అంటే, ఫిజికల్గా సంఘానికి ఏమైనా రూపం ఉందా మీరు చెప్పండి? ఫిజికల్గా సంఘానికి ఏమైనా రూపం ఉందా? నో, ఎలాంటి రూపం లేదు. సంఘము అంటే, సంఘము మీన్స్ వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ మీన్స్ వీఆర్ ఆల్ చర్చ్. మనం అందరం కలిస్తేనే సంఘం, మనం లేకపోతే సంఘం లేదు. జీవము గల దేవుని సంఘం అంటే మనం అందరం ఎప్పుడైతే కూడి ఉన్నామో, మనం అందరం ఎప్పుడైతే కలపబడ్డామో, ఏకమయ్యామో దానిని సంఘం అన్నాడు. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు ఉండవు, అంటే నిలబడవు, అవి తొలగిపోతాయి, ఆపలేవు. అంటే పాతాళలోక ద్వారాల్ని తెంపుకొని పగలగొట్టుకొని వాటిని దాటుకొని సంఘం వెళ్ళిపోతుంది. సంఘానికి ఆ శక్తి ఉంది. ఎందుకింత బలమైన గొప్పమైన మాటలు దేవుడు గ్రంథంలో మనందరి కోసం వ్రాయించారు? ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతే మిక్స్డ్ పీపుల్ అంటున్నాను కదా, అందరితో మిక్స్ అయిపోతాం. నువ్వు బైక్లో వెళ్ళిపోతుంటావు, నీ పక్కన ఒక అన్యుడు బైక్లో వెళ్ళిపోతుంటాడు. నువ్వు కారులో వెళ్ళిపోతుంటావు, నీ పక్కన ఒక అన్యుడు కారులో వెళ్ళిపోతుంటాడు. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తుంటావు, నీతో పాటు చాలామంది క్రీస్తుని ఎరుగని వారు, దైవ గ్రంథాన్ని నమ్మని వారు, లోకంలో ఇంకా పాపంలో బ్రతుకుతున్నవారు, రక్షణ పొందని వారు కూడా ఆ బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ నీకు ప్రత్యేకత ఉందా లేదా అంటే ఎస్, యు ఆర్ ఎ చూజన్ పర్సన్ బై గాడ్. నువ్వు ఒక ప్రత్యేకత కలిగిన వాడవు, ప్రత్యేకత కలిగిన దానవు, ఏర్పరచబడిన వంశము అన్నాడా? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అన్నాడు. ఇంత గొప్ప పద ప్రయోగాలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అంటే సంఘము అనగానే ఎవరు వస్తారు మళ్ళీ అని అంటే, రక్షణ పొందిన పిల్లలు మాత్రమే సంఘము. రక్షణ పొందిన పిల్లలు మీ చేతుల పైకెత్తి చూపించండి. రక్షణ పొందిన పిల్లలు మీ చేతుల పైకెత్తి చూపించాలి. నేను రక్షించబడ్డాను, క్రీస్తులో నేను కడుగబడ్డాను అన్నవాళ్ళు చూసారా, మీరు సంఘం. వీఆర్ ఆల్ చర్చ్. మీరందరూ ఏమై ఉన్నారు? సంఘమై ఉన్నారు, సంఘముగా పిలువబడుతున్నారు. ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అని ప్రభువే చెప్పారు. మనిషి చెప్తే మనం నమ్మక్కర్లా. సమస్త లోకాలకు ప్రభు, సమస్తాన్ని సృజించిన ప్రభు, సమస్తాన్ని కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ ప్రభువే మనకి సాక్ష్యం ఇచ్చారు, దీని ఎదుట నిలువలేవు అని. ఇప్పుడు సంఘం అంటే మనము అన్న క్లారిటీ మనకు వచ్చింది. ఈ సంఘమును గూర్చి, ఈ సంఘ స్థాపన గురించి, ఈ సంఘం యొక్క ఏర్పాటును గురించి కూడా ఎంత మంచి మాటలు గ్రంథంలో వ్రాయబడ్డాయంటే, సంఘ సమీకరణ. దేవుడు అనేక మంది ప్రజలలో కొందరిని తన కొరకు పిలుచుకున్నాడు, కొందరిని తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. కొందరే వాక్యం విని పట్టబడి ఇక్కడికి వచ్చారు, అందులో నిలబడిన వారు ధన్యులు. కొందరే వచ్చారు, అందరూ రాలా. అందరికీ సువార్త ప్రకటింపబడింది కానీ అందరూ దానికి లోబడలేదట. తరాలుగా సువార్త ప్రకటింపబడుతున్నా అందరూ దేవుని వాక్యానికి లోబడలేదు, అందరూ దేవుని వాక్యాన్ని గౌరవించలేదు, అందరూ దేవుని మాటలకు విధేయులు అవ్వలేదు. ఆయన పిలుపును అందుకున్న వారు కొందరే, ఆయన పిలుపుకు లోబడి వచ్చిన వారు కూడా కొందరే. ఆ కొందరిలో మీరు అందరూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ఆ కొందరిలో, పిలువబడిన ఆ కొందరిలో మీరు అందరూ ఉన్నారు. రైట్. ఇప్పుడు మీ అందరూ దేనిని బట్టి వచ్చారు అంటే, సంఘము, నిజమైన సంఘం, రియల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 20 వచ్చిన ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 20 మీరు చదవాలి.
ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఏంటట, ఏం చేయాలట? ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. ఎప్పుడు అపోస్తలుల్ని బలాత్కారంగా పట్టుకుని మీరు సువార్త ప్రకటించకూడదు అని చెరసాల్లో వేసినప్పుడు దేవుని దూత వచ్చింది చూడండి. అక్కడ 19 వచనం, ప్రభు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చూసారా, ఈ జీవమును గూర్చిన మాటలు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? జీవమును గూర్చిన మాటలు విని పట్టబడిన వారే సంఘము. ఏ జీవము? నిత్య జీవము. క్లియర్, చాలా క్లియర్. బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా మనసు ఉంటే, పరిశుద్ధాత్మ సహాయం సహవాసంలో మనం ఉంటే చాలా ఈజీగా మనం బైబిల్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. జీవము గల మాటలన్నీ ప్రజలతో చెప్పండి అంటే నిత్య జీవ సంబంధమైన మాటలే మీరు ప్రజలతో చెప్పండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం ఎప్పుడు ముగిసిపోద్దో ఎవరికి తెలియదు. చాలా సింపుల్ లైఫ్ ఇది. మరణానికి వయసుతో పని లేదు కదా. యవనస్తులు కానీ, పేదవారు కానీ, పెద్దవారు కానీ, ధనవంతులు కానీ, వృద్ధులు కానీ, బాలురు కానీ, పసివారు కానీ, ఎవరు ఎప్పుడు మరణాన్ని బట్టి ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారో ఎవ్వరికి తెలియదు. నవేడేస్ మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో హార్ట్ అటాక్స్ పెరిగిపోయాయని, క్యాన్సర్స్ పెరిగిపోయాయని, వివిధ వ్యాధులు పెరిగిపోయాయని, వీటికంటే భయంకరం చెప్పి రానివి యాక్సిడెంట్స్ పెరిగిపోయాయని. ఒకటి కాదు, రెండు కాదు, దుర్వార్తలు, మరణ వార్తలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. సాధారణంగా మనం 60, 70, 80 అనుకుంటున్నది కాస్త 40కి, 30కి, 50కి పడిపోయినటువంటి దుర్దినాలు. చాలామంది బీపీల వల్ల, చాలామంది షుగర్ల వల్ల, చాలామంది ఇతరత్ర వ్యాధుల వల్ల, అవి ముదిరిపోవడం వల్ల, సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోకపోవడం వల్ల, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, అలాగే దుర్వ్యసనాలకు బానిసలు కావడం వల్ల, ఒత్తిడి వల్ల, టెన్షన్స్ వల్ల, రకరకాల కారణాల చేత వారి యొక్క ఆయుః ప్రమాణం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఈ ఆయుః ప్రమాణం తగ్గిపోవడం వల్ల త్వరితగతిన వారు మరణవశం అయిపోతున్నారు. అలా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా తొందరగా ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరణానికి వయసుతో నిమిత్తం లేదు. ఎప్పుడైనా మరణం మిమ్మల్ని వరించవచ్చు, ఎప్పుడైనా మరణం మీ దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా మరణం మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు. సో కాబట్టి దేవుడు ఏ మాటలు ప్రకటించమని చెప్పాడంటే జీవమును గూర్చిన మాటలు. దేవదూత చెరసాల్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించి చెప్తోంది, జీవమును గూర్చిన మాటలు మీరు వెళ్ళండి ప్రకటించండి. కాబట్టి జీవమును గూర్చిన మాటలు ప్రకటిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? జీవమును గూర్చిన మాటలు ప్రకటిస్తే ఏం జరుగుతుంది? మనం పట్టబడతాం. దేనికి పట్టబడతాం? దేవుని మాటకు పట్టబడతాం. దేవుని మాటకు కట్టుబడి పట్టబడి ఎక్కడికి వచ్చేస్తాం అంటే వలకు చిక్కినటువంటి చేప ఎలాగైతే బుట్టలోనికి వస్తుందో, అందుకే మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. అదే మాదిరి వాక్యముతో దేవుడు తన ప్రజల్ని పట్టుకోవాలని, వేరుపరచాలని, సంఘములోనికి నడిపించాలని అనుకుంటున్నాడు. ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, కాన్సన్ట్రేషన్గా వినండి. తేడా ఏంటని మొదట మీకు ఒక క్వశ్చన్ రైజ్ చేశాను. ఎలా గుర్తుపట్టగలం? బయట ఉన్నవాడికి నీకు ఏంటి తేడా? ఎలా గుర్తుపడతారు నేనంటే, ఎస్, దెర్ ఈజ్ ఎ సింబల్, దెర్ ఈజ్ ఎ మార్క్, దెర్ ఈజ్ ఎ మోర్. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువజాలవు అని అనగా, రేపు పొద్దున క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎవరు సంఘం, ఎవరు సంఘం కాదు, ఎవరు సంఘములోని వారు, ఎవరు సంఘములోని వారు కారు, ఈ విభజన ఎలా జరుగుతుంది? ఇది ఒక డౌట్ కదా. ఆ దినమున గొర్రెలను మేకలను ఏం చేస్తానన్నాడు? వేరుపరుస్తానన్నాడు కదా. గొర్రెలలో నుండి మేకల్ని వేరుపరుస్తాననగా సంఘములో నుండి గోధుమల్లో నుండి గురుగుల్ని, సంఘములో నుండి అన్యుల్ని, రక్షణ పొందిన వారిలో నుండి రక్షణ పొందని వారిని వేరు చేస్తానన్నాడు. రక్షణ ఎంత ఇంపార్టెంట్ థింగో చెప్తాడు, రక్షణ ఎంత ఇంపార్టెంట్ విషయమో చెప్తాడు. అలా రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు, రక్షణ అనే దాన్ని అనుభవిస్తున్న వారు, రక్షణ అంటే ఏమిటో ఎరగని వారు, రక్షణ అంటే ఏమిటో తెలిసినా కూడా రక్షణ స్వీకరించని వారు, వీళ్ళిద్దరిని కూడా వేరు చేసేస్తానన్నాడు. ఆ వేరైపోయినప్పుడు ఎలా గుర్తుపట్టాలి? ఎవరు రొమ్ము కొట్టుకుంటారు, ఎవరు తలబాదుకుని ఏడుస్తారు, ఎవరు అయ్యో నేను తెలిసినా దీన్ని ఎందుకు స్వీకరించలేదన్న బాధ ఎవరు వ్యక్తపరుస్తారు, ఎవరు నిత్య జీవానికి వారసులు అవుతారు, ఎవరు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకే కుటుంబ సభ్యులుగా మనం కనబడుతూ ఉండొచ్చు, బట్ మన కుటుంబంలో రక్షణ పొందిన వారెవరు, రక్షణ పొందని వారెవరు? ఇక్కడ కూడా చాలా కుటుంబాలు కూర్చున్నాయి ఈరోజు. కానీ మీ కుటుంబంలో రక్షణ పొందిన గుంపు ఉండొచ్చు, రక్షణ పొందని గుంపు కూడా ఉండొచ్చు. అంటే వారికి ఉన్నటువంటి ఏ విధమైన ప్రత్యేకతను బట్టి దేవుడు వేరు చేస్తాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. అది మనకు అర్థం కావాలి అంటే జీవమును గూర్చిన మాటలతో ఎవరైతే పట్టబడుతున్నారో, నోట్ దిస్ పాయింట్,
జీవమును గూర్చిన మాటలు విని ఎవరైతే పట్టబడుతున్నారో వారు సంఘమవుతారు. లోకము దాని ఆశ గతించిపోతున్నాయని బైబిల్ గ్రంథం చెప్పింది. లోకము దాని ఆశయు గతించిపోవును, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇప్పుడు లోకము దాని ఆశయు గతించిపోవును అన్న మాట బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, దేవుని దగ్గరికి నేను తీసుకుని రావటానికి లోకము కారణమవుతుంటే నువ్వు జీవము గల దేవుని మాట విని వచ్చిన వాడవా, లోక సంబంధమైన మాటలు విని వచ్చిన వాడవా? అప్పుడు కదా, లోక సంబంధమైన మాటలు విని వస్తే అతడు లేదా ఆమె ఈ నిత్య జీవ వాగ్దానానికి వారసుడు అవుతారా? మీరు మీ కామన్ సెన్స్తో చెప్పండి. అవరు, ఇంపాసిబుల్. అవరు. ఎందుకు అవ్వరు అనంటే, లోకానికి సంబంధించిన మాటలు విని నువ్వు వచ్చావు తప్ప జీవమును గూర్చిన మాటలు విని రాలా. దేవదూత చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. జైల్లోంచి మిమ్మల్ని రిలీజ్ చేపిస్తున్నాను, జైల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాను, మీరు ఏం మాట్లాడాలి ఇప్పుడు బయటికి వెళ్ళి అంటే జీవమును గూర్చిన మాటలే సమాజానికి మీరు చెప్పాలి. ఆ జీవమును గూర్చిన మాటలే ఎందుకు చెప్పాలి అంటే, లోకమును గూర్చిన మాటలు ఎందుకు చెప్పకూడదు అంటే, మీరు పట్టాల్సింది, మనుష్యుల్ని సంఘములోనికి చేర్చాల్సింది జీవమును గూర్చిన మాటలతోనే. వినుట వలన విశ్వాసము కలుగును. ఏ మాటలు వినుట వలన? జీవమును గూర్చిన మాటలు వినుట వలన. జీవం అనగా ఎవరు? ఎవరు జీవం? హూ ఇస్ ద లైఫ్? హూ ఇస్ ద లైఫ్? ఎస్, ఐఎమ్ ద లైఫ్. లార్డ్ జీసస్ ఇస్ ద లైఫ్. నేను జీవమును, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అన్నారు ప్రభు. కాబట్టి ఇప్పుడు ఏ మాటలు చెబితే ప్రభువులోనికి వస్తారంటే జీవమును గూర్చిన మాటలు. జీవము అనగా నిత్య జీవ సంబంధమైన మాటలు, అంటే లోక సంబంధమైనవి కావు. మీకు ఇల్లు లేక బాధపడుతున్నారా? ప్రభువుని నమ్మండి, మీకు ఇల్లు ఇస్తాడు. ప్రభువుని నమ్మండి, మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాడు. ప్రభువుని నమ్మండి, మీకు పొలం కొనిస్తాడు. ప్రభువుని నమ్మండి, మీకు కారు కొనిస్తాడు. ప్రభువుని నమ్మండి, మీ అప్పులు తీర్చేస్తాడు. లేకపోతే ప్రభువుని నమ్మండి, మీకు పెళ్లి చేసి పెడతాడు. ఇవి జీవమును గురించిన మాటలు అంటారా? వీటిని చెప్పండి, ఇవి జీవమును గురించిన మాటలా? కావవి. అవి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో మనకి ఏదైనా లోటు ఉంటే ఆయన ఎలాగో చూసుకుంటాడు. మనల్ని ఏంటి, యావత్ ప్రపంచాన్ని పోషిస్తున్న పోషకుడు ఆయన. ప్రపంచ పోషణ బాధ్యత మనం అప్పగించామా దేవునికి? చెప్పండి. ఎప్పుడైనా ఎవడైనా అప్పగింత పెట్టాడా దేవునికి? ప్రభువా పోషకుడు కదా చూసుకో మరి అని ఎప్పుడైనా ఎవడైనా అప్పగిస్తే ఆయన బాధ్యత తీసుకున్నాడా? అప్పగించకుండానే బాధ్యత తీసుకున్నాడా? అప్పగించకుండానే కదా బాధ్యత తీసుకున్నాడు. అప్పగించకుండా బాధ్యత తీసుకున్న వాడికి మళ్ళీ బాధ్యత అప్పగించాల్సినంత కర్మ ఏంటి మనకి? అక్కర్లేదు. ఆయనకు నువ్వేం బాధ్యత అప్పగించక్కర్లా. బాధ్యత లేనివాడైతే నువ్వు బాధ్యత అప్పగించాలి. ఆయన బాధ్యత గలవాడు, తన పిల్లల ఎడల బాధ్యత గలవాడు. ఎంత పెద్ద మాట అంటాడంటే, వేటాడే సింహం యొక్క పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ, వేటాడే సింహం అడవికి రాజు, మృగరాజు. అది గర్జిస్తేనే లేళ్ళు ఎక్కడికో పారిపోతాయి. ఆ గర్జన వింటేనే ఆ అడవి అంతా దద్దరిల్లిపోద్ది. అంత గర్జన, అంత భయంకరమైన గర్జన మృగరాజు యొక్క గర్జన. ఆ మృగరాజు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ, నా పిల్లలు లేమి గలవారై ఆకలి కొనటం అసాధ్యం అన్న దేవుడు ఆయన. అంత బాధ్యత కలిగిన వాడు ఆయన. ఇప్పుడు బాధ్యత కలిగిన వాడి దగ్గరికి బాధ్యత రాహిత్యమైన మాటలు మాట్లాడడం చాలా తప్పు. అందుకే ఇంకా అవి అవసరం లేదన్నాడు. నిత్య జీవాన్ని గురించి మాట్లాడండి అన్నాడు. మిగిలినవి నేను చూసుకుంటా, ఇంకా దాని గురించి మీరు పట్టించుకోకండి. ఒకసారి నా దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను చూసుకుంటా, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటా. మీ ఆరోగ్యం, మీ ఆహారం, మీ జీవితం, మీ బట్టలు, మీ వసతి, మీ గృహము, మీకు సంబంధించిన సమస్తం నేనే చూసుకుంటా. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు మాత్రం దేని గురించి అంటే నిత్య జీవాన్ని గురించి ఆలోచించండి అని మనకి పిలుపునిచ్చాడు దేవుడు. ఆ జీవమును గూర్చిన మాటల చేత ఎవరైతే పట్టబడి సంఘంలోనికి వచ్చారో వారు నిజమైన వారు. అవి కాకుండా వేరే వేరే కారణాలతో ఒకవేళ మీరు సంఘములోనికి వచ్చి ఉంటే కనుక మీరు నిజమైన వారు, నిజమైన సంఘముగా పిలువబడుతున్నవారు కారు. వారు నిత్య జీవ ప్రయాణంలో లేరు అని మీరు గ్రహించాలి. ఇది పచ్చి నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా వారు నిత్య జీవ ప్రయాణంలో లేరు. ఎందుకు నిత్య జీవ ప్రయాణంలో లేరంటే, వారి మనసులో పడిన బీజం సరైనది కాదు. మనసులో సరైన బీజం పడితేనే కదా సరైన మొక్క మొలిచేది. సరైన బీజం పడలేనప్పుడు సరైన మొక్క ఎలా మొలుస్తుంది? మొలవదు కదా. సో సరైన బీజం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సరైన విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మరొక సందర్భాన్ని మనం గమనిస్తే, జీవమును గూర్చిన మాటలన్నీ ప్రభు పక్షాన చెప్పమన్నాడు. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. చెప్పారు వాళ్ళు, సొలొమోను మండపంలో ఉండిరి. 41వ వచనం చదువుదాం, 2వ అధ్యాయం.
41 చదువుదాం, 2వ అధ్యాయం. కాబట్టి ఈ జీవమును గూర్చిన మాటలు చెప్పండి అనేది దేవదూత పలికిన మాట మనం విన్నాం కదా. ఆల్రెడీ వీళ్ళు ఏ మాటలు చెప్తున్నారు? జీవమును గూర్చిన మాటలే కదా, లోక సంబంధమైన మాటలు కాదు. ఈ జీవమును గూర్చిన మాటలు చెప్పినప్పుడు ఏం జరిగిందట అక్కడ చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది ఏమైరట? చేర్చబడిరి. చూసారండి, ఆ దినమున ఇంచుమించు 3,000 మంది ఏమైరి? చేర్చబడిరి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది? జీవమును గూర్చిన మాటలు విని ఎవరైతే చేర్చబడుతున్నారో వారు ఎవరట? దేవుని పిల్లలు. జీవమును గూర్చిన మాటలు విని చేర్చబడుతున్న వారు అందరూ ఎవరు? దేవుని పిల్లలు. జీవమును గూర్చిన మాటలు వినకుండా చేర్చబడుతున్న వారు ఏమవుతారు మరి? వారు దేవుని పిల్లలు కారు. ఏమండి, మరొక మాట చదువుదాం. అదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 12 నుంచి చదువుదాం అండి. అదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 12 నుంచి జాగ్రత్తగా చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఎక్కడున్నారట వీళ్ళందరూ? సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. మిగిలిన వారిలో ఎవరు కూడా వారితో కలుసుకోవడానికి కూడా తెగించలేదట. అంటే కొందరే వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేదు? రాలేదు. ఆ లోకంలోని వారు కొందరే వచ్చారు, మిగిలిన వారు రాలేదు. రైట్, చదవండి తర్వాత. ప్రజలు వారిని గణపరుచుచుండిరి. ఎవరిని? అపోస్తలుల్ని ప్రజలు ఏం చేస్తున్నారంటే గణపరుస్తున్నారు. ఎందుకు గణపరుస్తున్నారంటే దే ఆర్ క్వాలిఫైడ్ పీపుల్. వారు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, గొప్పగా పనిచేస్తున్నవారు, గొప్పగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నవారు. సో ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ వాళ్ళకి ఘనత అనేది వస్తుంది. ఎందుకంటే దేవుని సేవకులు కనుక, దేవుని పిల్లలు కనుక వారిని గణపరుస్తున్నారు. నెక్స్ట్ పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడిరి. ఏమని వ్రాయబడిందండి అక్కడ? ప్రభు పక్షముగా. ఎవరి పక్షముగా? ప్రభు పక్షముగా. అంటే సంఘము ఎవరి పక్షం? ప్రభు పక్షం. సంఘం ఎవరి పక్షం? ప్రభు పక్షం. ఎవరి పక్షానికి వచ్చింది సంఘం? ప్రభు పక్షానికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? లోకంలో నుంచి వచ్చింది. గెట్ మై పాయింట్. లోకంలో నుంచి ప్రభు పక్షానికి సంఘం వచ్చింది. ఇది ఒకటి మనకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ కూడా చూద్దాం. తర్వాత అదే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. అదే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం కూడా. దేవుని వాక్యం అనగా జీవమును గూర్చిన మాటలు. దేవుని వాక్యం అంటే ఏ మాటలు ఇవి? మొదట మనం చదువుకున్నట్టుగా జీవమును గూర్చినటువంటి మాటలు. దేవుని వాక్యము ప్రబలమై అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ప్రబలమై అంటే అర్థం ఏంటి? ఎక్కడికి చేరుతుందని? ఇప్పుడు వాక్యం అని ప్రబలమవుతుందంటే ఎక్కడ ప్రబలమవుతుందని? ఇది హృదయాలలో, మానవుని అంతరంగంలోనికి వెళ్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు బయట దొరకదు, ఎక్కడో గాలిలో ఉండదు. అర్థమవుతుందా? గోళ్ల మీదో, గాలిలోనో, చెట్ల మీదో, పొట్ల మీదో, పొలాల్లోనో పడిపోయేది కాదు దేవుని వాక్యం. మరి ఎక్కడ పడుతోంది దేవుని వాక్యం అంటే? మానవుల హృదయాల్లో పడుతోంది. ఎవరి హృదయాల్లో పడుతుంది అంటే? వింటున్న వారి హృదయాల్లో పడుతోంది. పడిన చోట ఫలిస్తోంది. విస్మరించిన వారి దగ్గర ఆ విత్తనం ఏమవట్లేదు? ఫలించట్లేదు. ఈ సంగతి మీ అందరికీ. విత్తనాలు చల్లాం, మీ హృదయాల్లో పడిన విత్తనాలే ఫలిస్తున్నాయి. ఇంకా చాలా హృదయాల్లో విత్తనాలు పడతాయి, కానీ అవి ఏమవ్వవు? ఫలించవు. ఎందుకంటే వారి హృదయం అది అనుకూలమైన భూమిగా లేదు కనుక అక్కడ దేవుని వాక్యం వృధా అయిపోయినట్టు. కానీ ఎప్పుడైతే మీ హృదయాల్లో దేవుని వాక్యం పడిందో అది ఫలిస్తుంది. ఏమంటే అప్పుడు ఏం జరిగిందట? దేవుని వాక్యము ప్రబలమై. నెక్స్ట్, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేశారు? సంఘములోనికి వచ్చేశారు. జీవవాక్యాన్ని విని ఎక్కడికి వచ్చేశారు? సంఘములోనికి వచ్చేసారు. అంటే దేవుని మాట, నిత్య జీవపు పిలుపు, నిత్య జీవ వాగ్దాన సంబంధమైన పిలుపు మనందరికీ వాగ్దానం చేయబడింది. మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు, వదిలేస్తానన్నది యేసుక్రీస్తు. నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని అందరినీ నేనేం చేస్తాను? తీసుకెళ్ళిపోతాను, ఉంచను ఇక్కడ, మిమ్మల్ని అనాథలుగా విడవను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఎదురు చూడండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానం. నాతో కూడా మీరు ఉంటారన్నది వాగ్దానం. నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటానన్నది వాగ్దానం. నేనున్న లోకంలో మీరు కూడా ఉంటారన్నది
వాగ్దానం. ఇంత గొప్ప నిత్య జీవ సంబంధమైన వాగ్దానాలు చేసినటువంటి ప్రభువు ఈ మాయలోకాన్ని నమ్మకండి, ఇక్కడున్న వాటిని నమ్మకండి, ఇవేవి శాశ్వతం కాదు, త్వరితగతిన మంచు వలె ఇవన్నీ ఎగిరిపోతాయి, అందులో మీ ఆయుష్ కూడా ఉంటుంది, మీ ఆస్తి ఉంటుంది, మీ వెండి బంగారాలు ఉంటాయి, మీ బంధాలు ఉంటాయి, మీ బంధుత్వాలు ఉంటాయి, మీ శరీరం ఉంటుంది, అన్నీ కూడా ఇక్కడి నుంచి ఎగిరిపోతాయి. నేనే మీకు శాశ్వతం, నేనే మీకు ఆధారం, నేనే మీకు దిక్కు, నేనే మీకు తండ్రిని, నా ద్వారా తప్ప ఎవడూ నిత్య జీవానికి చేరలేడు, నేనే మార్గము, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను, మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీద ఎవరైతే నిలబడుతున్నారో వారందరినీ తప్పక ఆయన తన సన్నిధికి చేర్చుకోవడానికి ఇష్టత గలవాడై ఉన్నాడు. అప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం రాయబడినటువంటి మాట మరొకసారి చదువుదాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరిస్తుందట, మరియు యాజకులలో అనేకులు విశ్వాసానికి ఏమైపోయారట, లోబడ్డారట. యాజకులు అంటే ఎవరు? ఆ యెరూషలేము దేవాలయంలో పనిచేసేవాళ్ళు, యూదుల్లో ఉన్న యాజకులు. వాళ్ళలో కూడా చాలామంది పట్టబడ్డారట. దేంతో పట్టబడ్డారు? జీవము గల దేవుని మాటల చేత పట్టబడ్డారు, జీవవాక్యంతో పట్టబడ్డారు. గమనించండి, దేనితో పట్టబడ్డారు? జీవవాక్యంతో పట్టబడ్డారు. అంటే ఆ హృదయాన్ని తెరుచుకున్నాడు, అందులో జీవవాక్యం పడింది, ఫలించడం మొదలైంది, వాడు సంఘానికి వచ్చేసాడు బాప్తిస్మం ద్వారా. మనం కూడా అలా వచ్చిన వారమే. ఎక్కడో ఉండగా జీవవాక్యం మన హృదయంలో పడింది, పట్ట వెంటనే ఫలించడం మొదలైంది. ఆ ఫలించడం కారణంగా ఈరోజు మనం అందరం ఇక్కడ సంఘంలో సభ్యులుగా కూర్చుండబెట్టబడ్డాం. సో ఇది ఇట్స్ ఏ మిరాకిల్, ఇది ఒక అద్భుతం. ఇది ఎక్కడో ఉన్నటువంటి మనిషి దేవుని వాక్యానికి పట్టబడి ఇక్కడ వరకు రావడం, బాప్తిస్మం పొందటం, సంఘంలోనికి చేర్చబడటం సామాన్యమైన విషయం కాదు. చాలా గొప్ప దేవుని యొక్క శక్తి వలనే అది సాధ్యం తప్ప మానవ శక్తి వల్ల అది సాధ్యం అయ్యేటువంటి సంగతి కాదు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్థాపించబడినటువంటి ఈ సంఘంలోనికి వచ్చిన వారిని గూర్చి ఏమని మాట్లాడుతున్నాడో మరొక్క మాట చూద్దాం, అప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం అందరూ ఓపెన్ చేయండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 44 నుంచి చదువుతాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 44. జాగ్రత్తగా చదవండి, చాలా ఇంపార్టెంట్ వచనాలు ఉన్నాయి ఇక్కడ. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతా జీవమును గూర్చిన మాటలు వినటానికి కూడి వచ్చిందట. పట్టణం మొత్తాన్ని సమకూర్చారు అక్కడికి. ఎందుకు సమకూర్చారు పట్టణం మొత్తాన్ని? జీవము గల దేవుని మాటలు వినటానికి, జీవమును గూర్చిన మాటలు వినటానికి. ఇందాక మనం చదువుకున్నాం, అందుకే నొక్కి చెప్తున్నా. జీవమును గూర్చిన మాటలు వినటానికి సంఘాన్ని అంతటిని సమకూర్చారు. ఇప్పుడు సమకూర్చబడినటువంటి సంఘం కాదు, ఈ పట్టణం అంతా కూడా దేవుని వాక్యం వింటుంది. అయితే ఈ పట్టణంలో యూదులు కూడా ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు అందరూ కలిసి ఏం చేస్తున్నారు చూడండి. యూదులు జనసమూహములను చూచి, అంటే ఇంతమంది వాక్యం వినడానికి వచ్చేసారు అన్న ఒక పాయింట్ మీద యూదులందరికీ ఏమొచ్చిందంటే మత్సరం వచ్చిందట. దేంతో నిండుకున్నారట? మత్సరముతో నిండుకొని దూషణ మొదలుపెట్టారట, బూతులు మొదలుపెట్టారు. దూషణ అంటే ఏంటి? బూతులు కదా. బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఎవరిని బూతులు తిడుతున్నారు? ఎవరైతే జీవము గల మాటలు చెప్తున్నారో వారిని బూతులు తిడుతున్నారు. ఎవరైతే జీవము గల మాటల గురించి మాట్లాడుతున్నారో వారిని బూతులు తిడుతున్నారు. అంటే వాక్యం ప్రకటించే వాళ్ళని బూతులు తిడుతున్నారు. సరే, బూతులు తిడుతూ నెక్స్ట్ పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఈయన ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈయన దేవుని గురించి మాట్లాడుతుంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈయన క్రీస్తు గురించి మాట్లాడుతుంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈయన నిత్య జీవం గురించి మాట్లాడుతుంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అడ్డం చెప్పారట. పౌలు చెప్పిన ప్రతి మాట కనుక సత్యానికి అడ్డంగా మారారు వీళ్ళు. సత్యానికే అడ్డంగా మాట్లాడుతున్నారు వీరు, అడ్డం చెప్పారు. నెక్స్ట్ అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఇలా చెప్పారట, దేవుని వాక్యం అనగా జీవము గల మాటలు, జీవమును గూర్చిన మాటలు మొదట మీకు చెప్పటం ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని ఏం చేశారట? త్రోసివేశారు. మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేశారు. అంటే హృదయంలో పడనివ్వలేదు. బాగా వినాలి మీరు. ఏం చేయనివ్వలేదట? హృదయంలో పడనివ్వలేదు, తోసేశారు. మాకొద్దు, ఈ మాటలు మాకొద్దు, ఈ వాక్యం మాకొద్దు, మా హృదయంలో దీనికి చోటు లేదు, తోసేశారట. తోసేసి ఏం చేశారు మీరు? మిమ్మును మీరే, ఆ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి, నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నాడు. అంటే జీవము గల దేవుని మాటలను తోసేస్తే దేనికి అపాత్రులు? తోసివేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి?
కేవలం తిట్టడం, బూతులు తిట్టడం, అడ్డం చెప్పడం మాత్రమే త్రోసివేయటమా? విని పట్టించుకోకపోవడం కూడా తోసివేయటమా? చాలామంది చూడండి, రక్షణ గురించి వింటారు కానీ ఏం చేయరు, పట్టించుకోరు. రక్షణ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వింటారు కానీ దాన్ని సీరియస్గా తీసుకోరు. ఉన్నారా లేదా అలా? మీ కుటుంబాల్లో కూడా ఉంటారు, మీ కుటుంబాల్లో కూడా ఉంటారు. రక్షణ గురించి మీరు చెప్పండి, అది మీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రక్షణ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు వారు వింటారు కానీ విన్నా దాన్ని అలానే మీకు అడ్డం చెప్పరు, మిమ్మల్ని తిట్టరు, మిమ్మల్ని కొట్టరు, మిమ్మల్ని అభ్యంతరపరచరు, ఏం చేయరు. కానీ విని ఏం చేస్తారు, వాళ్ళు విడిచిపెడతారు. ఇదో కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నట్టు ఉంటారు, వాళ్ళు అడ్డం చెప్తారు, తిడతారు, దుర్భాషలాడతారు, వ్యతిరేకిస్తారు, వాదిస్తారు, చాలా మాట్లాడతారు. ఇదొక కేటగిరీ. ఏ కేటగిరీ అయినా వారు జీవము గల దేవుని మాటలు ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? త్రోసివేశారు. జీవం గల దేవుని మాట త్రోసివేశారు అంటే రక్షణను నిర్లక్ష్యం చేశారు. రక్షణ వద్దు అని కరాఖండిగా డిసైడ్ అయిపోయారు. మాకు రక్షణతో పని లేదని ధైర్యంగా బతుకుతున్నారు. రక్షణతో పని లేదని ధైర్యంగా బ్రతుకుతున్నారు అని అంటే వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారా? కారు. నిత్య జీవానికి అపాత్రులుగా తమను తామే ఎంచుకుంటున్నారు. ఒక పాపి రక్షణ వాక్యం విన్న తర్వాత మారు మనస్సు పొంది రక్షణలోనికి రావాలి. ఇది దేవుని విధి. అలా రావడానికి నేను ఇష్టపడట్లేదని త్రోసివేస్తున్నాడు అని అంటే, త్రోసివేస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే నాకు ఇక దీంతో పని లేదు అని అర్థం. ఈ గుంపులో నేను ఉండను, ఈ కుటుంబంలో నేను ఉండను, ఈ సంఘములో నేను ఉండను, సంఘముతో నాకు పని లేదని రక్షణ వాక్యాన్నే తోసేసి వెళ్ళిపోవడం అన్నమాట. దానివల్ల కలిగే ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే మరణం తర్వాత నీ ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనదు. ఇది సత్యం, బైబిల్ చెబుతున్న సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా రక్షణ లేని వారు మరణానంతరం నిత్య జీవితాన్ని స్వతంత్రించుకొనరు. తమ పాపమును కడుగుకొనుటకు ఇష్టపడని వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనరు. ఇప్పుడు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు అన్న మాటలోని లోతైన ఆంతర్యాన్ని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఏంటి సంఘానికి ఇంత గొప్పతనం, ఏంటి సంఘానికి ఇంత ప్రాశస్త్యం, ఏంటి సంఘం అంత పవర్ఫుల్లా, సంఘంలో ఉంటే అంత గొప్పగా ఉంటుందా, సంఘంలో ఉంటే అంత శక్తివంతంగా ఉంటుందా, మనం సంఘానికి చెందిన వారమైతే అంత బలంగా ఉంటుందా అంటే ఎస్, యు ఆర్ రైట్, ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా మోషే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫన్ ఒక మాట అంటాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 37వ వచనం చూడండి. 37వ వచనం, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. ఏ వాక్యాలు తీసుకున్నాడట అక్కడి నుంచి? ఎస్, జీవవాక్యాలు. దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాటలో ఏముంది? జీవం ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో బలం ఉంది. ఆయన మాట ఎంత శక్తివంతమైనదైతే, ఎంత శక్తివంతమైనదంటే దేనినైనాను కదిలించగలదు. లాజరు బయటకు రమ్ము అన్నప్పుడు లాజరు శక్తివంతుడుగా మారి బయటకు వచ్చాడు. అది మాటకున్న శక్తి, దేవుని మాటకున్న శక్తి. ఆయన మాట సమస్తమును చలింపచేయగలదు. ఆయన మాట జీవాన్ని ఇవ్వగలదు. ఆయన మాట జీవితాలను ఇవ్వగలదు. ఆయన మాటల లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే ఆ మాటలే నిత్య జీవపు ఓటలు అని గ్రంథం చెబుతోంది. కాబట్టి ఆ దేవుడి మాట, దానికి ఉన్న పవర్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని నిత్య జీవితానికి నడిపించడానికి దేవుని మాటే మనకి బాట. ఇప్పుడు మరి ఎలా గుర్తుపడతాడు దేవుడు మనల్ని, ఎలా ప్రత్యేకపరిచాడు అని అంటే, మీకు సమాజంలో చాలా చాలా కంటికి కనబడని సంగతులు ఉన్నాయి. కంటికి కనబడని వాటిని మెషిన్స్ గుర్తిస్తాయి. దాన్నే మనం స్కానింగ్ అంటాం, ఎక్స్రే అంటాం, వగైరా. అవన్నీ మన కంటికి కనబడతాయా? కనబడట్లా. కానీ లోపల ఉన్నాయని ఎవరు చెప్తే మనం నమ్ముతాం? మెషిన్ చెప్తే మనం నమ్ముతాం. మామూలుగా నీ కడుపు బాగానే ఉంటుంది కానీ లోపల గడ్డలు ఉంటాయి. ఈ గడ్డలు ఉన్నాయన్న సంగతి ఎవరు చెప్తే నమ్ముతున్నాం? మనం స్కానింగ్ చేసి చెప్తే నమ్ముతున్నాం. మెషిన్ చెప్తే మనం నమ్ముతున్నాం. అంటే ఆ మెషిన్ చూడగలిగినవి మానవ నేత్రాలు చూడలేవు. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అవి కేవలం ఎవరు చూడగలరు? మెషిన్ మాత్రమే చూడగలదు. కళ్ళు లేని మెషిన్ చెప్పగలదు, కళ్ళున్న మనం మాత్రం చెప్పలేం. ఎవరైనా ఒక
మనిషి శరీరాన్ని అలా చూసి నీ లోపల గడ్డలు ఉన్నాయని చెప్పగలమా మనం? నీ గుండె లోపల వాల్వన్నీ మూసుకుపోయి ఉన్నాయి, నీకు హార్ట్ అటాక్ రాబోతుందని చెప్పగలమా మనం? చెప్పగలమా? చెప్పలేవు. నీ హార్ట్ పనితీరు బాగలేదని చూసి చెప్పగలమా? చెప్పలేవు. కానీ మన కళ్ళు చాలా శక్తివంతమైనవి, కానీ చూసి చెప్పలేవు. కానీ మెషిన్స్ చెప్తాయి, వాటికి కనబడతాయి, మనకు కనబడవు. స్కానింగ్ మెషిన్ దానికి కనబడుతుంది, మనకు కనబడదు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఈ లోకంలో రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు, దేవదూతలకి దేవునికి ఆ యొక్క రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు, సంఘము కానిది ఆ ప్రత్యేకత ఎలా తెలుస్తుంది అన్న విషయం మీద చిన్న అవగాహన మనకు రావటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పట్టబడినటువంటి పౌలు గారు ఒక విశేషమైన సంగతిని గ్రంథంలో రాశారు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్తగా చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, మీతో కూడా అంటే సంఘం క్రీస్తునందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? సంఘంలోనే ఉండడం. చచ్చిపోకుండా బతకాలంటే నోవహు కుటుంబం ఎక్కడ ఉండాలి? వాడలోనే ఉండాలి. వాడెప్పుడు దిగాలంటే ప్రళయం పోయాక వాడ దిగాలి. సంఘం కొట్టుకుని పోయి నిత్య జీవానికి వెళ్ళాక అప్పుడు దిగాలి. మనం అక్కడ దిగాలి. ఎక్కడ దిగాలి? పరలోకంలో దిగాలి. పరలోకం వరకు ప్రయాణమే మనకి, పరలోకంలో దిగాలి. అప్పటి వరకు మనం రక్షణ అనే వాడలోనే ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 22వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆయన మనకు ఏం వేశాడటండి? చూపించండి. ముద్ర అన్నాడు. ముద్ర అంటే ఏంటి చెప్పండి? ఇట్ ఈజ్ ఎ సింబల్, ఇట్ ఈజ్ ఎ మార్క్, ఇట్ ఈజ్ ఎ మోర్, రైట్? మోర్, మార్క్, సింబల్, లేకపోతే స్టాంప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే గాడ్స్ లోగో, అంతే కదా. అప్పుడప్పుడు చూడండి, మనం కూడా స్టాంప్ వేసేస్తాం. స్టాంప్ ఏంటి? స్టాంప్ అధికారిక ముద్ర, అధికారిక ముద్ర. ఇక్కడ దేవుడు కూడా మనకు ముద్ర వేశాడు. మనకు అన్న ప్లేస్లో మీరు సంఘమునకు, మరలా సంఘమునకు అన్న ప్లేస్లో జీవవాక్యములు విని పట్టబడిన వారికి. అర్థమవుతుందా? సంఘము అనగానే మళ్ళీ అందరినీ సంఘం అనకూడదు కదా. ఎవరు? జీవవాక్యమును మాత్రమే విని దేవుని యొద్దకు వచ్చిన వారికి, అనగా సంఘమునకు, అనగా మనకు ఆయన ఏం వేశాడంటే ముద్ర వేశాడు. కనిపిస్తుందా ముద్ర? కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారనుకోండి, మీ పక్కన ప్రయాణం చేసేవాడు మీరు చూడడానికి ఒకేలా ఉంటారు, చూడగా మనుషులందరూ ఒకలాగే ఉంటారు. కానీ వీరిలో ముద్ర వేయబడినవారు, ముద్ర వేయబడనివారు, ముద్ర వేయబడినవారు, ముద్ర వేయబడనివారు. ఈ ప్రత్యేకతను గుర్తించగలిగే మెషిన్స్ ఆయన టెక్నాలజీలో ఉన్నాయి, మన టెక్నాలజీలో లేవు. బట్ వీ హ్యావ్ ఎ సింబల్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ఎ సింబల్, వీ హ్యావ్ ఎ మోర్, వీ హ్యావ్ ఎ మార్క్. మనం ఒక మార్క్ కలిగి ఉన్నాం, ఒక సింబల్ మనం కలిగి ఉన్నాం, ఒక లోగో మన మీద ఉంది. అదే ముద్ర అన్నాడు. కనిపించని దైవ ముద్ర, కనిపించని దైవ ముద్ర. అదే చెప్తున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి, ఎక్కడ పడిందట ముద్ర? మన హృదయములలో. హృదయమే కనబడదు కదా. ఆల్రెడీ పాట రాశాను, హృదయం అన్నది బహుఘోరమైనది అనే పాటలో మొదటి లైన్లో రాశాను. హృదయం అనేది ఆత్మకు సంబంధించినది. అర్థమవుతుంది? హృదయం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట, ఆ ముద్ర కూడా దేవుడు ఎక్కడ వేశాడంటే హృదయములో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి రావడం ద్వారా ఒక ముద్ర మనకి దేవుడు వేశాడు. సంఘములో ఉన్నవారికి ప్రత్యేకంగా ఒక ముద్ర ఉంది, ఒక మార్క్ ఉంది. ఈ మార్క్ ఎవరికైతే ఉందో వారు మాత్రమే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు. ఈ మార్క్ లేని వారు నిత్య జీవానికి అపాత్రులు, అందులో డౌట్ లేదు. ఈ మార్క్ ఎలా గుర్తుపట్టగలం అంటే, కేవలం ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏం వేయబడింది అంటున్నాడు?
ముద్ర వేయబడింది. దీనికి బేస్ ఏంటి అంటే జీవవాక్యాన్ని విని రక్షణ పొందటం. అంటే ఎవరైతే జీవవాక్యాన్ని విని రక్షణ పొందారో, సత్యవాక్యమును విని రక్షణ పొందారో, సత్యవాక్యమును విని క్రీస్తుని అంగీకరించారో, వారి హృదయాలలో ఈ ఆత్మ అనేటువంటి ముద్ర వేయబడింది. రక్షణ ద్వారా వేయబడినటువంటి ముద్ర. వారికి ఏ ప్రమాదం లేదు, వారికి ఏ భయం లేదు. వారు తప్పక నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు. వారిని దేవుడు తప్పక తన సన్నిధికి చేర్చుకుంటాడు. వారిని ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. వారిని ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు. ఎందుకంటే ముద్రకున్న పవర్ అలాంటిది. అంతెందుకు, రాహబ్ అనే వేశ్య వేగుల వారితో ఏం చెప్పింది? రాహబ్ అనే వేశ్య వేగుల వారితో ఏం చెప్పింది? మీరు వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దయచేసి మమ్మల్ని మర్చిపోకండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారట? ఒక సింబల్ ఇచ్చారు. ఒక ఎర్రని దారము అనేటువంటి ఒక సింబల్ ఇచ్చారు. ఈ సింబల్ అక్కడ ఉంటే అది మాకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మళ్ళీ మీ ఊళ్ళో వాళ్ళకి తెలీదు, ఏదో దాడు కట్టుకున్నారనుకుంటారు వాళ్ళు. మాకే తెలుస్తుంది. అది ఉంటే మీరు సేఫ్, అది లేకపోతే మాకు సంబంధం లేదు. అంటే అదొక ముద్ర. ఆ ముద్ర ఉంటే మీకు ఏ ప్రమాదం లేదు, ఆ ముద్ర లేకపోతే మీకు ప్రమాదం. గమనించండి ప్రియులారా. అలాగే రక్షణలో ఉన్నవానికి ఏ ప్రమాదం లేదు. రక్షణలో ఉన్నవానికి ఏ ప్రమాదము లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. రోమపత్రిక 8:1. క్రీస్తు యేసునందున్న వారికట ఏ శిక్షావిధి లేదట. మీకు భయము లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ బై గాడ్. ఎస్, గాడ్ ప్రొటెక్ట్స్ మీ అండ్ యూ. మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు. ప్రత్యేకింపబడ్డాం మనం. మనల్ని చూడగానే ఆయనకు అర్థమైపోతుంది. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఈ లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారన్న పదప్రయోగం చేశారు అక్కడ. జ్యోతులు అంటే చీకట్లో వెలిగేటువంటి దివ్యలు. మీరు ఎక్కడున్నా ఆయనకు కనబడతారు. నువ్వు అడవిలో ఉన్నా సరే ఆయనకు కనబడతావు. ఎందుకంటే యు హ్యావ్ ఎ మార్క్, యు హ్యావ్ ఎ మోర్. అర్థమవుతుందా? నీ మీద ఒక ముద్ర ఉంది. రక్షణ పొందిన చెల్లెమ్మ, తమ్ముడు, రక్షణ పొందిన అక్క, అన్నయ్య, గుర్తుపెట్టుకోండి, మీ మీద దేవుని యొక్క ముద్ర నిలిచి ఉంది. మీకు భయం లేదు. క్రీస్తు యేసునందున్న మీకు ఏ శిక్షావిధి లేదు. అలాంటి ఒక అద్భుతమైన సంఘములో, కుటుంబంలో మీరు చేర్చబడ్డారు కనుక సంఘమే మనల్ని కాపాడేది. మనల్ని కాపాడేది ఏది? సంఘమే. ఎందుకు? నేను సంఘములో ఉన్నాను గనుక కాపాడబడుతున్నాను. ఎందుకు? ఈ సంఘం ఎవరిది అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, రక్షణ ఓడ. ఈ రక్షణ ఓడ, ఈ సంఘమే నా ఆత్మను కాపాడుతుంది, నన్ను రక్షిస్తుంది. అందుకే నేను సంఘ సభ్యుణ్ణి. లోకంలో ఉన్నదానికంటే ఎక్కువ నేను ఎక్కడ ఆనందిస్తానంటే సంఘంలో ఉన్నప్పుడే ఆనందిస్తాను. ఎందుకంటే ఇక్కడే నాకు జీవం ఉంది, జీవితం ఉంది అని భక్తుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందిస్తాడో కీర్తనలో చెప్తాడు. యెహోవా మందిరమునకు వెళ్ళవలెనని వెళ్ళుదమని జనులు పలుకగా నేనేం చేశానట? సంతోషించా. ఎందుకు నేనంత సంతోషిస్తున్నాను? దేవుని మందిరానికి రావడానికి నాకు సంతోషం ఎందుకు? దేవుని సన్నిధిలో ఉండడానికి నాకు సంతోషం ఎందుకంటే, అవును, సంఘమే నా నిజమైన కుటుంబము. సంఘములోనే నాకు రక్షణ, సంఘములోనే నాకు విమోచన, సంఘమే నాకు సురక్షితమైన ప్రాంతం. సంఘమే నన్ను నిత్య జీవానికి నేను వెళ్ళటానికి ఇక్కడ నేను నిర్ణయింపబడిన వాడను, నిర్ణయింపబడిన దానను. మరణం కోసం ఎదురు చూస్తూ పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోయిన తర్వాత నాకు లాభం ఉంది అంటాడు. ఎందుకంటే సంఘములో సభ్యుడు కనుక అనేక మందిని సంఘంలోనికి చేరుస్తున్నాడు. మీరు కూడా సంఘములోని వారు. రక్షణ పొందిన మీరందరూ దేనికి చెందినవారు? సంఘమునకు చెందినవారు. సంఘమే మిమ్మల్ని నిత్య జీవం వరకు తీసుకెళ్తుంది. ఆమెన్. సంఘమే మిమ్మల్ని నిత్య జీవం వరకు నడిపిస్తుంది. ఏ సంఘం అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, అనగా క్రీస్తు సంఘం. ఈ సంఘానికి దేవుడు వేసినటువంటి ముద్ర, ఇట్ ఈస్ ఎ స్టాంప్, ఒక ముద్ర. అది నీ మీద ఉంది, నా మీద ఉంది, మనందరి మీద ఉంది. ఇప్పుడు నేను దేవుని వాడను, దేవుని దానను. అందుకే నాకు భయం లేదు, దిగులు లేదు. నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఆ ముద్రకున్న శక్తి అలాంటిది. చూడండి, ముద్రను ఏ విధంగా మనం మాట్లాడతాడంటే, హగ్గయి 2:23లో ఒక మాట ఉంది. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక, ఏం చేశాడట జెరుబ్బాబెలు? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని
ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఒక గొప్ప ప్రవచనం ఇది. ఏ ఉంగరంగా చేస్తారట? ముద్ర ఉంగరం. ముద్ర ఉంగరం ఏం చేస్తుంది? ముద్ర ఉంగరం పని ఏంటి? ముద్ర ఉంగరం పని ఏంటి చెప్పండి? ముద్ర వెయ్యడమే. ముద్ర ఉంగరం పని ఏంటి? ముద్ర వెయ్యడమే. అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీసులో మీరు చూసే ఉంటారు, ఇలా ఒక రౌండ్గా ఒక స్టాంప్ ఉంటుంది. కొడతాడంతే పట్ 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 మనం కొడతా ఉంటాడు, ముద్రలు పడతా ఉంటాయి, కొడతా ఉంటాడు, ముద్రలు పడతా ఉంటాయి. ముద్ర లేకపోతే వాల్యూ ఉండదు. స్టాంప్ లేకపోతే వాల్యూ ఉండదు. స్టాంప్ వేయాల్సిందే. స్టాంప్ వేస్తేనే వాల్యూ. స్టాంప్ పడాలి. స్టాంప్ పడకపోతే నో వాల్యూ. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే హగ్గయి గ్రంథంలో జెరుబ్బాబేలు ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ జెరుబ్బాబేలు, నా సేవకుడు షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ముద్ర ఉంగరం అంటే ముద్ర వేస్తుంది. ఆ ముద్రకున్న వాల్యూ అలాంటిది. ఇప్పుడు చెప్పండి, మనందరి మీద ముద్ర ఉందా లేదా? రక్షణ పొందిన ప్రతి బిడ్డ మీద ఆ ముద్ర ఉంది. ఈ ముద్ర పొందిన సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ జాలవు, నిలువ నేరవు. పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు, నీ ఎదుట నిలువ జాలవు. అంత శక్తివంతమైనదే సంఘం. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, సంఘాన్ని ఎప్పుడు చులకనగా చూడకండి. సంఘం ఎప్పుడు శక్తివంతమైనదే. ఒక సురక్షితమైన ప్రాంతమే సంఘం, రక్షణ ఓడ. సంఘాన్ని విడిచి లోకంలోనికి ఒకవేళ మనం వెళ్ళిపోతే లోకం మనల్ని రక్షించలేదు. ఎందుకనగా లోకములో రక్షణ లేదు. అందుకే దేవుడు మనల్ని సంఘానికి నడిపించాడు. నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని క్రీస్తు చెప్పారు. సంఘములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. ఆ జీవము గల దేవుని సంఘములోనికి మనల్ని చేర్చారు. ఈ దొడ్డిలోనికి మనల్ని చేర్చింది ఎవరు? దేవుడు. అనుదినము ప్రభు పక్షమున చేరుతున్నారు. ప్రభు వారిని వారితో చేర్చుచుండెను అని వ్రాయబడింది. ఎన్నో మార్లు మనం చదువుకున్నాం. సో ముద్ర వేయబడిన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఆ ముద్ర ఎన్నటికీ చెరగని ముద్ర. అది ఎప్పటికీ ఎవరూ చెరిపివేయలేని ముద్ర. పూర్వకాలంలో కూడా రాజముద్రికలనే ఉండేవట. రాజముద్రిక ఒక్కసారి స్టాంప్ పడింది అనుకోండి, దాన్ని ఎవ్వరు కూడా అస్సలు కదపలేరు. ఒకసారి రాజుగారు ముద్ర వేసారంటే అది శిలాశాసనం, దాన్ని చెరపలేరు. ఇప్పుడు కూడా చూడండి, స్టాంప్ పడిపోయిందంటే ఇంక అయిపోయినట్టే. ఒక్కసారి స్టాంప్ పడిపోయింది అనుకోండి ఆ పేపర్ మీద, ఏమైనట్టు ఇంకా అంతే, దానికి వాల్యూ వచ్చేసింది. దాన్ని ఇంకెవడు కాదనలేడు. రిజిస్టర్ అయిపోయిందని అర్థం. వన్స్ రిజిస్టర్ అయిపోయిందా ఇక దాన్ని ఎవడు కాదనలేడు. అంత పవర్ వచ్చేస్తుంది దానికి. స్టాంప్ పడగానే వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుంది. సైన్ పడగానే వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుంది. ఇన్ ద సేమ్ వే దేవుని ముద్ర మన మీద పడగానే మనం నిత్య జీవానికి వారసులం. నిత్య జీవానికి మనం అందరం నిర్ణయింపబడిన వారం. మనల్ని ఎవరూ కదపలేరు, ఎవరూ కదపలేరు. అందుకే మీకు ఏ శిక్షావిధి లేదన్నాడు. సంఘమునకు ఏ శిక్షావిధి లేదు అనగా జీవము గల దేవుని మాటలు విని పట్టబడి ముద్ర వేయబడిన వారికి ఏ శిక్షావిధి లేదు. మీరు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటారు, నిత్యము దేవునితో యుగయుగాలు ఆనందిస్తారు. మరణం వచ్చినా మనకి మరణ భయమే లేదు. మరణం వచ్చినా పర్వాలేదు, మనకి మరణ భయం లేనే లేదు. సంఘము దేవుని యొక్క సత్యమునకు స్తంభము. నా పిల్లలు అన్నాడు. అందుకే నేను ఏర్పరచుకున్నటువంటి నా పిల్లలు, నా ఏర్పాటులో ఉన్నటువంటి నా పిల్లలు, నా కొరకు బ్రతుకుతున్న నా పిల్లలు, నా పని కొరకు నేను ఎన్నుకున్న సాధనాలు, నా కుటుంబం, నా పరిచర్యలో వాడబడుతున్న పిల్లలు. ఇది మీ ఆస్తి. సంఘమే మన ఆస్తి, సంఘమే మన బలం, సంఘమే మన శక్తి. కారణం ఈ సంఘమునకు నాయకుడు దేవుడు గనుక, ఈ సంఘములో శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి వసిస్తుంది గనుక, పరిశుద్ధాత్మ సహవాసం మధ్యలో మనమందరం ఉన్నాం గనుక, మన మధ్య ఆయన ఉన్నాడు గనుక, మన మధ్య ఆయన నిలిచి ఉన్నాడు గనుక, మనలో మనతో కూడా ఆయన వసిస్తున్నాడు గనుక, పరిశుద్ధాత్మను కలిగిన సంఘం వెరీ 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 పవర్ఫుల్ అన్నమాట. చాలా పవర్ఫుల్. దేవుని శక్తితో నిండుకునేది కనుక సంఘం అత్యంత శక్తివంతమైనది, సంఘం అత్యంత బలమైనది. సంఘము నిత్య జీవమునకు నడిపింపబడినది గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా సత్యానికి స్తంభాలుగా సంఘము అను పునాది మీద నేను కడతాను పాతాళలోక ద్వారములు దాని ఎదుట
నిలువనేరవు, మీరు ముద్ర వేయబడిన వారు. ఆ ముద్రలో నిత్యము స్థిరులుగా కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా. ఆనాడు నోవహు కుటుంబం ఎలా అయితే మేము 8 మందే ప్రయాణం చేయాలనుకున్నారా, ఇంకా చాలామంది వస్తే ఎక్కించుకోవాలనుకున్నారు? చెప్పండి, ఏమనుకున్నారు వాళ్ళు? మేము 8 మందే వెళ్ళాలనుకున్నారా వాళ్ళు? నో, ఇంకా చాలామంది రావాలి, ఇంకా చాలామందికి ఇక్కడ ఖాళీ ఉంది, చాలామంది ఇక్కడ మాతో పాటు రావాలి, వాళ్ళందరూ కూడా మాతో పాటు ఎక్కడికి రావాలి? నిత్య జీవానికి రావాలి. అందుకే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇన్ ద సేమ్ వే ఈరోజు మనం కూడా ఏమనుకుంటున్నామంటే, చాలామంది మత మార్పిడి అంటున్నారు, కానీ మనం అంటున్నాం సత్యమును పరిచయం చేయడం, క్రీస్తులోనికి తీసుకుని రావడం, పాపం నుండి విమోచన, పాపం నుండి విడుదల పొందటం, ఈ యొక్క సంఘములో సభ్యులుగా, నిత్య జీవానికి వారసులుగా, పరసంబంధమైన పిలుపుకు లోబడిన వారే, ఆయన పిలుపుకు యోగ్యులై ఆయన యొద్దకు చేర్చబడటం మనందరి యొక్క ఉద్దేశం. అందుకే ఆత్మల సంపాదన మన ధ్యేయమైంది. అనేకమైన దేవుని పిల్లల్ని ఇంకా దేవుని సన్నిధికి చేర్చాలి, కుటుంబం ఇంకా విస్తరించబడాలి, అనేక మంది దేవుని రాజ్య వారసులు కావాలి, ఆయన రాజ్య విస్తరణ జరగాలి. అది సంఘానికి దీవెన, అది సంఘానికి ఆశీర్వాదం. నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం ఏదంటే రాజ్య విస్తరణ జరుగుతున్నప్పుడు. అందుకే సంఘములోని ప్రతి సభ్యుడు ఒక కుటుంబంగా భావించిన వాడైతే కుటుంబాన్ని విస్తరింపజేయాల్సిన బాధ్యత సంఘములో ఉన్న వారందరికీ ఉందన్న వాస్తవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన కుటుంబాన్ని ఇంకా మనం అందరం ఏం చేయాలి? విస్తరింపచేయాలి. అనేక మంది ఆత్మల్ని సంపాదించాలి, అనేక మందిని సత్యంలోనికి నడిపించాలి, అనేక మందిని దేవుని బిడ్డలుగా మలచాలి, దేవునికి ఆనందాన్ని ఇచ్చే కుమారులుగా, కుమార్తెలుగా మనం మారాలి. ఎందుకంటే ముందుగా వచ్చిన వాడు పెద్ద కుమారుడు, ముందుగా వచ్చిన వారు పెద్ద కుమార్తెలు, ఇక ఆ తర్వాత రాబోతున్న వారు మీ యొక్క సోదరీమణులు, మీ యొక్క సోదరులు. వారిని మీరు చేర్చుకోవాల్సిన వారై ఉన్నారు, వారిని మీరు ఆకర్షించవలసిన వారై ఉన్నారు, వారిని మీరు ప్రేమించవలసిన వారై ఉన్నారు, వారితో రాజ్య విస్తరణ జరిగించవలసిన వారై ఉన్నారు. అదే గ్రంథం చెప్పింది, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుచుండెను. ఏంటట సంఘమునకు క్షేమాభివృద్ధి అనగా సంఘము దినదినాభివృద్ధి చెందుతూ, అనేక మందితో ఇంకా సంఘము కట్టబడుతూ, రాజ్య విస్తరణ జరుగుతూ, ప్రభు ప్రేమకు పాత్రులుగా ఎంచబడుతూ, నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు పడవ దాటి వెళ్ళిపోతున్నారు, పరలోకంలో చేరుకుంటున్నానికి సిద్ధపడి ఉన్నారు, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ స్థితి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాణం పోయినా సరే రక్షణ మాత్రం వదులుకోకూడదు. ప్రాణమైనా వదులుకోవచ్చేమో కానీ దేన్ని వదులుకోకూడదు? రక్షణ వదులుకోకూడదు. ప్రాణం గొప్పదా, రక్షణ గొప్పదా అని అంటే నేనైతే ధైర్యంగా చెప్తాను, మన పిల్లలందరూ ధైర్యంగా చెప్పాలి, ఎస్, మాకు రక్షణే గొప్పది. ఎందుకంటే ఆ రక్షణ వలనే మా ప్రాణం నిలబడుతుంది. ఇంకేది గొప్పది? ఇప్పుడు రక్షణ వలననే ఏమి నిలబడుతుంది? ప్రాణం నిలబడుతుంది. అన్నప్పుడు ప్రాణం గొప్పదా, రక్షణ గొప్పదా అంటే అల్టిమేట్ ఆన్సర్ రక్షణే గొప్పది. ఆ గొప్పదైన రక్షణను ఎప్పుడూ దూరం చేసుకోకుండా స్థిరులుగా, కదలని వారుగా, చావైనా బ్రతుకైనా ప్రభువులోనే, ప్రభు సన్నిధిలోనే ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఒక కుటుంబంగా నేను కట్టబడ్డాను. ఈ కుటుంబంలోనికి నేను చేర్చబడ్డాను. చచ్చినా నేను నా కుటుంబానికి దూరం కాలేను. చచ్చినా సరే నేను నా కుటుంబానికి దూరం కాలేను. నా కుటుంబం నుండి నన్ను వేరుపరిచేది నా చావే కావాలి తప్ప ఇక వేరే ఏ కారణంతోనూ నేను రక్షణకు దూరం కాలేను. ఎందుకంటే నేను ముద్ర వేయబడిన వాడను, ముద్ర వేయబడిన దానను. అలాంటి బలమైన స్థితిలో మీరందరూ ఎదగాలి. అట్టి ధన్యత, అట్టి శక్తివంతమైన ఆలోచన విధానం పరిశుద్ధాత్ముడు మీ అందరి హృదయాలలో పుట్టించాలని మనస్ఫూర్తిగా ఈ వాక్యం మీ అందరి హృదయాలలో ఆ మంచి నేల మీద ఫలించే విత్తనంగా, అది మహావృక్షంగా మారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఎత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాలలో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టకుండా తండ్రి, విన్న వాక్యమును బట్టి స్థిరులుగా కదలని వారుగా, ముఖ్యంగా మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. అవును ప్రభా, మా బలము, మా శక్తి, మా ధనము, మాకున్న సమస్తము అది మీదే ప్రభా. మా ప్రాణము సహా మీదే తండ్రి. సమస్తము మీకు ప్రభా. మేము ఇవ్వడానికి వెనుకాడని వారము, మీ పని కొరకు మేము ఏర్పరచబడిన వారము. అనేక ప్రాంతాలలో ప్రభా, అనేక దేశాలలో, అనేక
మందికి ప్రభా మీ సత్య సువార్తను ప్రకటించడానికి మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు. అనేక మందిని రక్షించడానికి మాకు ముద్ర వేశారు ప్రభా. మీ ఆత్మశక్తితో మీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నారు ప్రభా. సంఘముగా సమకూర్చబడిన బిడ్డలందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి తండ్రి. మీ ఆత్మ సహవాసంలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి ప్రభా. ఏ ఆత్మ అధీనంలో అయితే మమ్మల్ని ఉంచారో, ఏ పరిశుద్ధాత్మ శక్తి కింద అయితే మమ్మల్ని నిలబెట్టారో, ఏ పరిశుద్ధాత్మ సహవాసంలో అయితే మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నారో తండ్రి, ఆ పరిశుద్ధాత్మ క్రియలో ఆ పరిశుద్ధాత్మ పాలిభాగస్థులముగా తండ్రి, ఆయన తోటి వారసులముగా, ఆయనతో కలిసి పనిచేయు వారముగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. మీ ఆత్మ సహవాసము మీ పిల్లలందరి మీద ఉంచండి, జ్ఞానము వివేకం ఉంచండి తండ్రి, బలం ఉంచండి ప్రభా. ప్రభా మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి, మీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. మీ కుమారుడైన క్రీస్తుతో కూడా వారసులముగా ప్రభా మీ సన్నిధికి చేరడానికి మాకు సహాయం చేయమని ప్రభా. ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాలలో ఫలింపచేయమని, ఇంకా అనేకమైన ఆత్మల్ని సంపాదించడం మూలంలో వాడుకోమని, మీ పరిచర్య కొరకు సహకరిస్తున్న బిడ్డల్ని బలపరిచి ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.